రాసుకున్నారా? వి అంటే సార్. వి 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 అంటే ఏంటి ఇక్కడ? వర్ భయపడద్దామా చెప్పు, నేనే తిట్టట్లేదు కదా నిన్నేమి. ఎందుకు భయపడుతున్నారు? వర్బల్. మీరు చెప్తే, మీరు రాంగ్ చెప్తే నేను కరెక్ట్ చేస్తాను, ఒకవేళ రైట్ చెప్పానంటే ఓకే అని చెప్తా. అట్లా మీరు భయపడతా అంటే ఎలా చెప్తా? వి అంటే ఫైనస్. వర్బోస్. 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 వర్బోస్ అంటే నీకు ఇలా డిస్ప్లే అవుతుంది కదా, ఇది డిలీట్ చేశాను, ఇది డిలీట్ చేశాను అని చెప్తుంది కదా ఇది. సో అలా మనకి చూపిస్తుంది. వర్బోస్ వి యూజ్ చేస్తే మనకు అలా చూపిస్తుంది. ఒకవేళ మనం వి యూజ్ చేయలేదంటే అవి మనకి చూపిదు, డైరెక్ట్ డిలీట్ చేసేసి మనకి ఇట్లా అడ్మిన్ ఇది చూపించేస్తుంది, డైరెక్ట్ ప్రాంప్ట్ చూపించేస్తుంది. ఓకేనా? ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్. ఒకవేళ కంటెంట్ ఉన్నా కానీ నేను ఫోర్స్ గా దాన్ని తీసేస్తున్నాను, అంటే నాకు వద్దని నేను చెప్తున్నాను డైరెక్ట్ గా. మళ్ళీ ప్రాంప్ట్ అడగకోకుండా డైరెక్ట్ గా డిలీట్ చేయడం అది. ఆర్ ఎఫ్. ఆర్ అంటే రికర్సివ్లీ, వి అంటే వర్బోస్, ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ. ఫోర్స్ఫుల్లీ. జ్యోతి నీ స్క్రీన్ షేర్ చేయి. సార్ మీరు సార్ మీరు షేర్ చేస్తున్నారా? ఓకే, స్టార్ట్ చేయండి. నేను చేస్తున్నాను. ఒక నిమిషం. ఉమ్. ఇప్పుడు జ్యోతి ఎలా డిలీట్ చేస్తావు? ఇప్పుడు చేయి డిలీట్, చూపించానుగా. డిలీట్ చేయి. ఇందాక డిలీట్ చేయలేదు కదా, అది డిలీట్ చెయ్యి ఏ ఫోల్డర్. ఐఫోన్. ఐఫోన్. దీని పక్కన స్పేస్ ఐఫోన్ పెట్టు. అడుగు సార్. నీ ఇండివిజువల్ గా చేయమన్నాను జ్యోతి, నేను వాళ్ళందరినీ అడగమని లేదు. నేను అందుకే అడగలే. అందరినీ సపరేట్ గా లాగిన్ అవ్వమనింది, అందుకే. హెడ్ ఫోన్స్ తెచ్చుకోండి, ఎంత 50 రూపీసే కదా. ఓ ఆ? 50 సార్ సార్ ఈ కాలంలో ఆ? మీ సైడ్ ఏమైనా దొరుకుతాయా సార్? అదో సార్ చేశాను సార్. ఓకే, ఇప్పుడు బి డిలీట్ చేయండి, బి ఫోల్డర్. అందులో ఏం లేదు కాబట్టి డైరెక్ట్ డిలీట్ అవుతుంది కదండి సార్. అయిపోయిందా? ఇప్పుడు ఉందో లేదో చెక్ చేయండి. లేదు. లేదు సార్. ఓకే. మీ క్యాట్ కమాండ్ చెప్పానా? క్యాట్ నో సార్. అంటే చెప్పలేదా? చెప్పినారు కానీ అది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ఆ, ఆ తలకాయ నా సార్ పేరు, స్క్రీన్ నా నాది తలకాయ ఒకసారి చెప్పింది. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి సార్. నవి కొన్ని అసలు ఏమి ఎట్లా చేసినా డిలీట్ కాదు, నాకు అర్థం కాలేదు, డౌట్ గా మిగిలిపోయింది. చూపియండి. నేను జాయిన్ అవుతాను. ఫస్ట్ కంట్రోల్ ఎల్ చేయండి, నాకు స్క్రీన్ కనపడట్లేదు. అందరికీ చెప్పేది ఒకటే, మీరు టైప్ చేసేది రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను అడిగినప్పుడు కూడా మీరు చూసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది కదా. ఒకటే అవును టాపిక్ సార్. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఊరికే టైం వేస్ట్ తప్ప ఏంది రాదు. ఇవన్నీ బేసిక్స్ అంతే, ఎందుకంటే గుర్తుంటాయి, అందరికీ గుర్తుంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తానే ఉంటాం ఇవి. అర్చన జాయిన్ అయింది. సార్ స్టార్ట్ చేయాలా స్క్రీన్? మీరు రీసౌండ్ వస్తుంది అంటున్నారు కదా, సార్. మ్యూట్ పెట్టేసుకోండి. మ్యూట్ పెట్టినావా? పెట్టినావా? ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒకరు
ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండి. అప్పుడు నా ఒక్క వాయిసే వినపడుతుంది కదా అప్పుడు. అర్థమైందా జ్యోతి, అర్చన? సార్. సార్. నా వాయిస్ కూడా షేర్ నా అవుతా. పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేసుకోండి. సార్ షేర్ అవుతుందా సార్? అర్చన షేర్ అవుతుంది. కాదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్స్ లో ఇవి ఉన్నాయి సార్. చూపి. ఉన్నాయంటే నాకేం తెలుస్తుందమ్మా ఏమున్నాయో. చూపిస్తాను సార్, వెయిట్ సార్, ఎందుకు సార్ అట్లా? మహాలక్ష్మిని జాయిన్ కమ్మనండి. మహాలక్ష్మి అసలుకే మహాతల్లిలాగా ఉంది. చెప్తాను సార్. సార్ నేను ఇప్పుడు ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను సార్. నాకేం కనబడట్లేదమ్మా స్క్రీన్ లో. ఓన్లీ నీది అర్చన ల్యాప్టాప్ అది ఒకటి చూపిస్తుంది. ఏం డిలీట్ చేయాలనుకుంటున్నావు నాకు కనబడట్లేదు. ఉండండి సార్. మీరు టైప్ చేయలేదు, ఏం దగ్గర టైప్ చేయలేదు, ఊరికే బ్లాంక్ స్క్రీన్ ఉంది. టెర్మినల్ కనబడుతుంది. అర్చన యు లాగౌట్ ఉందా? ల్యాప్టాప్ అంతే. ఇది నాకు అర్చన స్క్రీన్ అని కనిపిస్తుంది సార్. ఆ, ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి సార్, ఏది? దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను సార్, కానీ ఆ నేమ్ ఇప్పుడు రిమూవ్ చేయాలంటే ఆ ఆర్ఎం మనం కొట్టేసి మన ఫైల్ నేమ్ కొడితే డిలీట్ అవుతుంది కదా సార్. ఆ, అయినా అప్పుడే ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తా చూడండి. యూజర్స్ లో అర్చన యూజర్స్ లో ఉన్నావు. సార్. దాంట్లో చూపి, టెర్మినల్ లో చూపి నాకు అది ఎక్కడ ఉందో. మీ ఎండ్ వచ్చింది. కోడ్ పెన్ యాక్టివేట్ చేసావమ్మా? పెన్ యాక్టివేట్ చేసావు. ఇదేంది సార్ ఎంత పడింది? నువ్వు టైప్ చేయి, పదండి. కీబోర్డ్ లో అది కనబడుతుంది. పర్లేదులే. టైప్ చేయి. కీబోర్డ్ టైప్ చేయి, కనబడుతుంది. ఎక్కడ యూజర్స్ లో ఉన్నావు? సార్. యూజర్స్ లో ఏది డిలీట్ చేయాలా? మరి ఇక్కడ స్లాష్ వచ్చి మరి నా నేమ్ రావాలి కదా సార్. అవును, నువ్వు చేంజ్ కాలేదు. యూజర్స్ లోనే ఉన్నావు, చేంజ్ కాలేదు. డైరెక్టర్ చేంజ్ సిడి స్పేస్ స్పేస్ అంటే వచ్చినాయి. కాదు. సిడి కొడితే ఏమొస్తుంది? ఫార్వర్డ్ ఫోల్ సిడి స్పేస్ మన ఫైల్ నేమ్ కొడితేనే దాంట్లో ఎక్కడికి చేంజ్ చేంజ్ అవుతుంది. అవ్వాలనుకుంటున్నావు ఆ ఫైల్ నేమ్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి కదా. బ్యాక్ బోల్ అంటే డబల్ డాట్. అచ్చను యూ కదా లేదా స్పేస్ యూ. ట్యాబ్ కొట్టమ్మా. ఏంటి రెండు కొడుతున్నావు అర్చన? ట్యాబ్ కొట్టు. ట్యాబ్ కొట్టమ్మా. కీబోర్డ్ లో ట్యాబ్ కీ ఉంటది కదా, సార్ దాన్ని ప్రెస్ చెయ్యి. అదేం క్లిక్ చేసి చూడండి సార్. నేనేం చెప్పానమ్మా? ట్యాబ్ కొట్టావు అసలు? ట్యాబ్ కొట్టినా సార్ అది ఏం క్లిక్ అవ్వలేదు కదా అసలు. సిడి స్పేస్ కొట్టి సార్. ఫస్ట్ నువ్వు దాంట్లో అది వద్దులే కానీ అది సిడి తీసేసి కంట్రోల్ డి కొట్టమ్మా. కంట్రోల్ డి. క్లియర్ చేసేది. కంట్రోల్ డి ప్రెస్ అయ్యి. అసలు వీళ్ళు ఉన్నారు అడగండి. అయ్యో, కంట్రోల్ డి ప్రెస్ చేయమ్మా. కీబోర్డ్ లో కంట్రోల్ డి. కంట్రోల్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్లస్ డి కలిపి ప్రెస్ చేయి. మరి ఏమంత తెలియని వాళ్ళు కాదు సార్, క్లిక్ చేశాను అది క్లిక్ అవ్వలేదు. క్లిక్ అవ్వలేదా? కంట్రోల్ సి. ఆ అది కూడా కాలేదా? ఓకే. అయ్యింది సార్. ఎల్ఎస్. నా దాంట్లో డి డ్రైవ్ లేదు కాబట్టి ఎట్లా అవుతుంది సార్? ప్రయోజనాలకు ఏం లేదులేమ్మా. ఎల్ఎస్ హైఫన్ ఎల్ కొట్టు. ఎల్ఎస్. ఎల్ఎస్ హైఫన్ ఎల్ కొట్టమ్మా. నువ్వు ఏ దాంట్లోకి చేంజ్ అవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు? అర్చన. సార్ చూడండి, అర్చన యు అని ఉంది. అర్చన యు అని ఉండేది అది యూజర్ నేమ్ అమ్మా. నువ్వు సార్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే అర్చన యు అని ఫోల్డర్ వచ్చేసి ఉంటుంది. యూజర్స్ లో
అర్చన ఇవ్వనే ఉంది సార్ చూడండి. అంటే ఇప్పుడు అర్చన యువలేకి వెళ్ళాలి కదండి సార్ మనము ఫస్ట్. ఫోల్డర్ నేమ్ కూడా అర్చన ఇవ్వనే ఉంది సార్. ఎక్కడ? నాకు చూపి ఫోల్డర్ నేమ్. ఇక్కడ దీంట్లో ఇప్పుడు హైఫన్ ఎల్ల కొట్టావు కదా, దాంట్లో ఎక్కడ ఉందో చూపి. సార్ అర్చన యువ్ అని ఉందే, ఎక్కడుంది? దాంట్లో ఓపెన్ చేయి, ఫోల్డర్స్ అది ఉంది కదా, ఫైల్ ఎక్స్ప్లోరర్, దాంట్లో అయినా చూపి. సార్ దాంట్లో అయినా చూపి. దీస్ పీసీలోకి వెళ్ళు, సి డ్రైవ్లోకి వెళ్ళు, యూజర్స్లోకి వెళ్ళు. అదండి. ఇప్పుడు ఫస్ట్ అర్చన యువలేకి వెళ్ళాలి ఇది సార్. ఇందాక అటు నుంచి నువ్వు అర్చన అర్చన అని కొడుతున్నావు. స్మాల్ ఏ కొట్టావో క్యాపిటల్ ఏ కొట్టావో చూడమ్మా. స్టార్టింగ్ అక్కడ క్యాపిటల్ ఏ ఉంది, నువ్వు దాంట్లో స్మాల్ ఏ కొట్టి ట్రై చేస్తావు, అందుకు చేంజ్ కాలే. ఓకేనా? అందుకే ఎల్ఎస్ కొట్టదు చూడాలని. ఓకే. ఇక్కడ కూడా స్టార్టింగ్ లో ఓకే ఉంటుంది. సార్. నువ్వు కావాలంటే చేంజ్ చేసుకొని చూడొచ్చు. ఇట్లా లాస్ట్ లో కావాలనుకుంటే ఎల్ఎస్, ఎల్ఎస్ టైప్, నేను చెప్పింది టైప్ చేయి, నీకు లాస్ట్ లో కనబడుతుంది అది. ఎల్ఎస్ సార్ ఎల్ఎస్ స్పేస్ ఇచ్చి సార్. ఐకాన్ ఆర్ఎల్, ఆర్ఎల్ ఎంటర్. సార్ యాప్ డేటా అర్చన. ఓకే. ఇప్పుడు సిడి, సిడి ఇచ్చి సార్. టైప్ చేయమ్మా. సిడి స్పేస్ క్యాపిటల్ ఏ, ట్యాబ్ ప్రెస్ చేయి, ట్యాబ్ ప్రెస్ చేయి. చేసిన సార్. రావట్లేదు ఏమీ కానీ, ఏం ఇది కాలే. లేదు సార్, లేదు సార్, ట్యాప్ ప్రెస్ చేస్తా అంటే ఏం రావట్లేదు. అది ఏ క్యాన్సిల్ చేసేసేమో. ఎన్ఏ ఉంది కదా లాస్ట్ లో, ఏ డిలీట్ చేయి, సార్ ఏ డిలీట్ చేసి ఇప్పుడు ట్యాబ్ కొట్టు. వర్క్ అవ్వట్లేదా? నో సార్. ఏ కొట్టేసి మొత్తం ఇట్లా కాకుండా తీసేయమ్మా, డిలీట్ చేయి. సార్ పీడబ్ల్యూడి కొట్టాలి కదండి సార్, అక్కడ ఏమీ లేదు దీంట్లో. సిడి స్పేస్ ఇచ్చి నేను చూపిస్తాను చూడమ్మా సార్ ఎలా టైప్ చేయాలో. నా స్క్రీన్ షేర్ చేస్తుంది. మరి స్టార్ట్ చేయాలి. అర్చన స్లాష్ ఇలా ఉందా? ఇలా టైప్ చేయి, సేమ్ యాజ్ ఇట్ ఇస్. సిడి అర్చన స్లాష్ ఇచ్చి ఇలా టైప్ బ్యాక్వర్డ్ చేయి. లేదా సిడి డబుల్ కొటేషన్స్ ఇచ్చి స్పేస్ యూ ఎంటర్. ఫైల్ ఇలా డైరెక్టరీ వచ్చిందా? ఇది ట్రై చేయండి. సి ఉన్నాను సార్. సిడి కోలన్ కోలన్ స్పేస్ కోలన్ సిడి పక్కనే కోలన్ స్పేస్ ఉంది చూడడా, లేదా స్పేస్ లేదు. పైన ఉంది సిడి స్పేస్. స్పేస్, స్పేస్ చూడు కంపల్సరీ. స్పేస్ నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఒక కమాండ్ ఇచ్చిన తర్వాత స్పేస్ కంపల్సరీ. నిజమా సిడి సిడి అనేది ఆల్రెడీ ట్రై కమాండ్. చేసింది కదా పాప, కింద సార్ టైప్ చేయమని. కిందది సిడి స్పేస్ కోలన్ అర్చన టైప్ చేయి. సార్. అర్చన అంటే అర్చన టైప్ సార్ స్పేస్ యు అని ఇవ్వము. దాంట్లోనే డబల్ కొటేషన్స్ లోనే యు కూడా ఇవ్వాలి. డిలీట్. స్పేస్ ఇచ్చి, స్పేస్ ఇచ్చి స్పేస్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయి.
అసలు ఆ ఫైలే లేదని చూపిస్తుందమ్మా దాంట్లో. ఫస్ట్ దాంట్లో చేంజ్ రావాలి కదా. కానీ దీంట్లో ఉంది కదా సార్. అచ్చు సార్ సిడి స్పేస్ అర్చన స్పేస్ యూఈ. అప్పుడు కూడా రాలేదు. ఉన్నాను సార్ ఒకసారి. ఫస్ట్ పీడబ్ల్యూడి కొట్టి ఎక్కడున్నావు నువ్వు? అసలు ఎక్కడ లేదా? ఎక్కడున్నావు? ఏం చూపిస్తానమ్మా? అర్చన యూలోనే ఉంది. సార్ ఏం చూపిస్తుంది అక్కడ పీడబ్ల్యూడి కొడితే? మనం సి డ్రైవ్ లో యూజర్స్ లో అర్చన లో ఉన్నాం సార్ ఫైల్. అర్చన యూలో ఉన్నావు నువ్వు ప్రెజెంట్. అర్చన యూలో ఉండి సార్ అర్చన యూనిట్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఏదైతే సార్ డిలీట్ చేయాలనుకుంటున్నాను సార్. నువ్వు ఫర్ యాక్చువల్ ఎగ్జాంపుల్ సార్. ఇందాకటి నుంచి చేంజ్ సిడి అని ఇచ్చి చేంజ్ డైరెక్టరీ అది ఫైల్ నేమ్ అదే ఫోల్డర్ నేమ్ ఇస్తూనే ఉన్నావు. ఆల్రెడీ నువ్వు ఉండేది అదే ఫోల్డర్, సార్ ఎందుకు చేంజ్ అవుతుంది? అందుకే రాను. ఆ నువ్వు చేసేదానికి నన్ను అందుకే ఫస్ట్ నుంచి పీడబ్ల్యూడి వాడమ్మా వాడమ్మా అని సార్ అంటే మనం నిన్న ట్రై చేసినాం కదా సార్. నాకే అట్లే వచ్చింది, నీకే అట్లే వచ్చింది కదా. నో సచ్ ఫైల్ అందుకే అనేది ఆర్ మీరు డైరెక్టరీ. ఏ ప్రెజెంట్ అంటే ఫోల్డర్ లో ఉన్నారో చెక్ చేసుకోండి. డిలీట్ అయింది కదా. జ్యోతికి ఫోల్డర్ లో ఉన్నారో చెక్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు సార్. మీరు పీడబ్ల్యూడి చెక్ చేశారు, సో యూజర్స్ లో అర్చనాలో ఉన్నావు కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. అర్చనాలో ఉన్నావు ప్రెజెంట్. సో ఇక్కడ నీకు ఇప్పుడు username రిమూవ్ ఇక్కడ కనబడుతుంది. చేయొచ్చు. ఇక్కడ కనబడుతుందా అర్చన యు అని? ఇది మీరు సార్. యూజర్ నేమ్ అది. నీ దాంట్లో సార్. అర్చన యు అని కనబడుతుంది. ఆ అమ్మాయి ఎవరు? జ్యోతి దాంట్లో జ్యోతి అని కనబడుతుంది. ఇంకా హిందూ దాంట్లో హిందూ. సార్. ఎవరి దాంట్లో వాళ్ళ లాగిన్ ఐడి హెచ్పి ఏమైతే ఉంటారో అది చూపిస్తుంది. అంటే సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ టైప్ చేస్తారు కదా ఫస్ట్ ఓపెన్ చేసినాక. సార్ అప్పుడు సిస్టమ్ వెల్కమ్. వెల్కమ్ లో ఎక్కడైతే మీరు యూజర్ నేమ్ అది ఉంటుందో అదే యూజర్ నేమే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతా ఉంటుంది. ఇక్కడ అర్చన అనే యూలోనే. ఓకే. సార్. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు అర్చన యులో సార్. మీకు కొన్ని పర్టికులర్ గా చెప్తాను. అర్చన మీరు క్రియేట్ చేసే ఫోల్డర్స్ ని మాత్రమే డిలీట్ చేయండి. ఓకేనా? ఓకే ఆల్రెడీ సార్. ఇది డిలీట్ ఎవరికైనా చేయండి. డిలీట్ చేశారు. సార్ ఇప్పుడు లిస్ట్ లో ఇక్కడ ఏఆర్సి అని ఉంది చూడండి సార్. అవును, ఏఆర్సి నువ్వు క్రియేట్ చేసావా? సార్. నువ్వు క్రియేట్ చేసింది అయితే డిలీట్ చేయొచ్చమ్మా. సిస్టమ్ ఇచ్చినవి అయితే డిలీట్ చేయొద్దండి, ఎందుకంటే కొన్ని సిస్టమ్ ఏంటికి ఫంక్షనాలిటీస్ లేదు సార్. ఇక్కడ జగది అని ఉండేది సోను డాట్ అవి నెక్స్ట్ అని మీరు మీరు ఆ క్రియేట్ రోజు చేశారా? రాయమన్నారు చూడండి సార్. ఆ, అప్పుడు సార్ మీరు అప్పుడు నువ్వు చేసావా దాన్ని? సార్ మీరు ఏదైనా ఒకటి కంటెంట్ రాయండి మీకు ఇష్టం వచ్చింది అంటే అప్పుడు నేను ఈ ఫైల్ క్రియేట్ చేసిన సార్. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ అందులో డిలీట్ నోట్ ప్యాడ్ చేయాలి లో. అంతే కదా? సార్ ఆ ఫైల్ డిలీట్ చేయాలనుకుంటున్నావు అంతే కదా? సార్. అది ఫైలా ఫోల్డరా? ఫైల్ సార్, ఎక్స్టెన్షన్ ఉందా? ఓకే, మళ్ళీ డిలీట్ చెయ్యి. ఎలా ఫైల్ డిలీట్ చేయడం? ఆర్ఎం స్పేస్ జగతి సోను. స్పేస్ డిలీట్ అయింది. ఎక్కడుందమ్మా సోను? సార్ సోను తర్వాత ఎక్స్టెన్షన్ లేదా? సోను డాట్ డాట్ టీఎక్స్టీ. మరి నీకు అందుకే ఒక ఐడియా లేకపోతే ట్యాబ్ ప్రెస్ చేయి. సోను అని టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయి. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు వెళ్ళేస్తున్నారు. నీకు ఒకవేళ ఐడియా లేకపోతే కొంచెం టైప్ చేసి నువ్వు డన్ సార్. ట్యాబ్ కొడతానే అదే ఫిల్ చేసుకుంటుంది. ఆటో ఫిల్లింగ్ అంటారు దాన్ని. ఆహా. ఉమ్, ఇప్పుడు డిలీట్ అయిందా? ఓకే. ఓకే సార్. అది జగది అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని కూడా డిలీట్ చేయి. ఓకే సార్. వద్దు. వేడ క్యాపిటల్ జే ఉందని అని. అవునా? కింద ఏమొస్తుందో కూడా చదవద్దండి, ఊరినే డిలీట్ చేసి ట్రై చేస్తా ఉండు. కెనాట్ రిమూవ్ చేది ఈజ్ ఏ డైరెక్టరీ. సో ఆ, అది అదొక డైరెక్టరీ. ఫస్ట్ డిఐఆర్ ఆర్ఎండిఐఆర్ స్పేస్ స్పేస్. జగది కొడితే మరి
అన్ని మీ దగ్గరే ఉన్నాయి ఆప్షన్స్. డైరెక్టర్ కదా.